నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 77వ స్వాతంత్ర్య సంబరాలతో మురిసిన భారతావని, ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని. అమృతకాల నిర్ణయాలు స్వర్ణయుగానికి నాందన్న మోదీ, సంపూర్ణ భారత వికాసమే తమ విధానమంటూ స్పష్టీకరణ. ఎన్నికల ఏడాదిలో పలు కొత్త పథకాలను ప్రకటించిన ప్రధాని, అవినీతి, బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలపై పోరుకు పిలుపు. రూపుమారిన అంటరానితనంపై యుద్ధం చేస్తున్నామన్న సీఎం, రాజధాని వికేంద్రీకరణ 3 ప్రాంతాల హక్కుగా చేస్తామని వెల్లడి. విశాఖ బీచ్ రోడ్లో ప్రజలతో కలిసి చంద్రబాబు సమైక్య వాక్, కాసేపట్లో 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ. తప్పు చేసిన వాళ్లపై ప్రజాకోర్టు నిర్వహిస్తామన్న పవన్ కళ్యాణ్, జగన్ ని ప్రథమ ముద్దాయిగా నిలబెడతామని హెచ్చరిక. అమృత్ కాలంలో దేశం తీసుకునే నిర్ణయాలు వచ్చే 1000 ఏళ్లలో స్వర్ణయుగానికి నాంది పలుకుతాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ప్రధాని ఆవిష్కరించారు. అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలికిన నాడే జాతి మనుగడ ఉంటుందని తేల్చి చెప్పారు. ఎర్రకోట నుంచి 2 కొత్త పథకాలను ప్రకటించిన ప్రధాని, మధ్యతరగతి సొంతింటి కల సాకారానికి బ్యాంకు రుణాల్లో రాయితీ ఇస్తామన్నారు. 15,000 కోట్లతో చేతి వృత్తుల వారి కోసం వచ్చే నెల నుంచి విశ్వకర్మ యోజన అమలు చేస్తామని ప్రకటించారు. దేశ ప్రగతికి ప్రతిబంధకంగా నిలిచిన అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలపై సంయుక్త పోరాటానికి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సాంకేతికత, పారదర్శక విధానాలతో అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నట్లు ప్రకటించారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి 10వ జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని, అందరి స్వప్నాలను నెరవేర్చేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. వలస పాలన నుంచి దేశం స్వేచ్ఛా వాయువులు పొందే 76 ఏళ్లైన సందర్భంగా యావత్ భారతావని స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 10వ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజస్థానీ టర్బన్ ధరించిన మోదీ తొలుత రాజ్ఘాట్ కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. తరువాత ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. राष्ट्रीय सलाम सलामत कष्ट అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల్ని నిర్మూలించిన నాడే జాతి మనుగడ, అభివృద్ధి సాధ్యమని మోదీ సూచించారు. సాంకేతికత, పారదర్శక విధానాలతో అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నట్లు చెప్పారు. हम ईमानदारी से भ्रष्टाचार के खिलाफ लड़ रहे हैं. आज परिवारवाद और तुष्टीकरण इसने देश का बहुत बड़ा दुर्भाग्य किया है. आज मेरे देश के लोकतंत्र में एक ऐसी विकृति आई है जो कभी भारत के लोकतंत्र को मजबूती नहीं दे सकती. और वो क्या है बीमारी? परिवारवादी पार्टियां. और उनका तो मंत्र क्या है? पार्टी ऑफ द फैमिली, बाय द फैमिली एंड फॉर द फैमिली. इनका तो जीवन मंत्र यही है. परिवारवाद और भाई भतीजावाद प्रतिभाओं के दुश्मन होते हैं, योग्यता को नकारते हैं, सामर्थ्य को स्वीकार नहीं करते हैं. और इसलिए
परिवारवाद इस देश के लोकतंत्र की मजबूती के लिए उसकी मुक्ति जरूरी है। మణిపూర్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లో పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు చెప్పారు. మణిపూర్లో సంపూర్ణ శాంతి పునరుద్ధరణకు కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గత కొన్ని రోజులుగా నెలకొన్న శాంతిని కొనసాగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. कुछ सप्ताह नॉर्थ ईस्ट में, विशेषकर मणिपुर में और हिंदुस्तान के भी अन्य कुछ भागों में जो हिंसा का दौर चला, कई लोगों को अपना जीवन खोना पड़ा, मां बेटियों के सम्मान के साथ खिलवाड़ हुआ। लेकिन कुछ दिनों से लगातार शांति की खबरें आ रही हैं। देश मणिपुर के लोगों के साथ है। पिछले कुछ दिनों से जो शांति बनाए रखी है, उस शांति के पर्व को आगे बढ़ाएं और शांति से ही समाधान का रास्ता निकलेगा और राज्य और केंद्र सरकार मिलकर के उन समस्याओं के समाधान के लिए भरपूर प्रयास कर रही है, करती रहेगी। వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం ఖాయమని మోదీ పరోక్షంగా చెప్పారు. వచ్చే ఏడాది 15 ఆగస్టు రోజున ఎర్రకోటపై నుంచి భారత్ సాధించిన ప్రగతిని తాను వివరిస్తానని ఆయన వెల్లడించారు. సంపూర్ణ భారత వికాసమే తన విధానమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 15 ఆగస్టు వేళ ఎర్రకోటపై అభివృద్ధి నినాదం చేశారు. 1000 ఏళ్ల స్వర్ణయుగానికి తమ నిర్ణయాలు బాటలు పరుస్తాయని వెల్లడించారు. అతి త్వరలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గ్యారంటీ ఇస్తున్నట్లు ప్రకటించారు. స్వతంత్ర సమరంలో దేశం కోసం త్యాగం నాటి లక్షణమన్న ప్రధాని మోదీ దేశం కోసం జీవించడం నేటి అవసరమని స్పష్టం చేశారు. స్వతంత్ర సమరయోధులు దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసేందుకు యత్నిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. తాను దేశ ప్రజల కుటుంబ సభ్యుడినేనన్న మోదీ అభివృద్ధి కోసం తాను చేస్తున్న ప్రయత్నంలో అందరూ సహకరించాలని కోరారు. ये अमृत काल हम सबके लिए कर्तव्य काल है। आजादी का जब जंग चल रहा था, 1947 के पहले जो पीढ़ी ने जन्म लिया था, उन्हें देश के लिए मरने का मौका मिला था। वो देश के लिए मरने के लिए मौका नहीं छोड़ते थे, लेकिन हमारे नसीब में देश के लिए मरने का मौका नहीं है। लेकिन हमारे लिए देश के लिए जीने का ये इससे बड़ा कोई अवसर नहीं हो। हमें पल पल देश के लिए जीना है और 2047 का तिरंगा झंडा फहरेगा तो विश्व एक विकसित भारत का गुणगान करता होगा। జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం అనే మూడింటికి దేశానికి చెందిన అన్ని కలలను సాకారం చేసే సామర్థ్యముందని ప్రధాని మోదీ అన్నారు. ఈ అమృత కాలంలో మనం తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు రానున్న 1000 ఏళ్ల భవిష్యత్తును నిర్దేశిస్తాయని వివరించారు. आज हमारे पास डेमोग्राफी है, आज हमारे पास डेमोक्रेसी है, आज हमारे पास डाइवर्सिटी है। डेमोग्राफी, डेमोक्रेसी और डाइवर्सिटी की ये त्रिवेणी भारत के हर सपने को साकार करने का सामर्थ्य रखती है। मेरे शब्द लिख करके रखिए मेरे प्यारे परिवारजनों। इस कालखंड में जो हम करेंगे, जो कदम उठाएंगे, जितना त्याग करेंगे, तपस्या करेंगे, सर्वजन हिताय सर्वजन सुखाय, एक के बाद एक फैसले लेंगे, आने वाले 1000 साल का देश का स्वर्णिम इतिहास उससे अंकुरित होने वाला है। భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతున్న విధానాన్ని ప్రధాని మోదీ ఎర్రకోట సాక్షిగా వివరించారు. నవభారతాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. 140 కోట్ల మంది భారతీయుల భాగస్వామ్యంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 5వ స్థానానికి చేరినట్లు వెల్లడించారు. అతి త్వరలో భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని గ్యారంటీ ఇస్తున్నట్లు తెలిపారు. आज भारत का एक्सपोर्ट क्या तेजी से बढ़ रहा है। दुनिया के एक्सपर्ट्स कह रहे हैं अब भारत रुकने वाला नहीं। दुनिया की कोई भी रेटिंग एजेंसी होगी भारत का गौरव कर रही है। कोरोना काल के बाद दुनिया एक नए सिरे से सोचने लगी। एक नया विश्व ऑर्डर, एक नया जियोपॉलिटिकल इक्वेशन ये बहुत तेजी से आगे बढ़ रहा है। जियोपॉलिटिकल इक्वेशन की सारे व्याख्याएं बदल रही है। बदलते हुए विश्व को शेप देने में आज मेरे 140 करोड़ देशवासियों आपका सामर्थ्य नजर आ रहा है। आप निर्णायक मोड़ पर खड़े हैं। जब हम 2014 में आए तो हम वैश्विक अर्थव्यवस्था में 10वें नंबर पर, आज विश्व की अर्थव्यवस्था में 5वें नंबर पर पहुंच चुके। मोदी का गारंटी है आने वाले 5 साल में
देश पहले 3 वैश्विक इकोनॉमी में अपना जगह ले लेगा। దేశాభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కొత్త పథకాలను ఎర్రకోట నుంచి మోదీ ప్రకటించారు. మధ్యతరగతి ఇంటి కలను నెరవేర్చేందుకు ఇంటి రుణంలో రాయితీని ఇవ్వనున్నట్లు వివరించారు. సంప్రదాయ చేతివృత్తుల సహకారం కోసం వచ్చే నెల నుంచి విశ్వకర్మ యోజన అమలు చేస్తామన్నారు. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లాఖ్పతి దీదీ పథకం తేనున్నట్లు ప్రకటించారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈసారి 15 ఆగస్టు ప్రసంగంలో ప్రధాని సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చారు. ధరల పెరుగుదల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు దేశ యువతకు సహాయకారిగా ఉంటున్నాయని వివరించారు. కేంద్ర పథకాలకు యువశక్తి తోడై భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్గా అవతరించిందన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అగ్రిటెక్ను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపిన ప్రధాని స్వయం సహాయక సంఘాల మహిళలను లక్షాధికారులను చేసేందుకు లాఖ్పతి దీదీ పథకం తేనున్నట్లు ప్రకటించారు. और अब मेरा सपना है 2 करोड़ लखपति दीदी बनाने का, गांव में 2 करोड़ लखपति दीदी, कि हमारे एग्रीकल्चर सेक्टर में टेक्नोलॉजी आए, एग्रीटेक को बल मिले, इसलिए विमेन सेल्फ हेल्प ग्रुप की बहनों को हम ट्रेनिंग देंगे, ड्रोन चलाने की, ड्रोन रिपेयरिंग की हम ट्रेनिंग देंगे और हजारों ऐसे विमेन सेल्फ हेल्प ग्रुप को भारत सरकार ड्रोन देगी, ट्रेनिंग देगी और हमारे एग्रीकल्चर के काम में ड्रोन की सेवाएं उपलब्ध हो, इसके लिए हम शुरुआत करेंगे. प्रारंभ हम 15,000 विमेन सेल्फ हेल्प ग्रुप के द्वारा ये ड्रोन की उड़ान का हम आरंभ कर रहे हैं. ఎర్రకోట సాక్షిగా మరో 2 పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రకటించారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారానికి బ్యాంకు రుణాలపై రాయితీ ఇచ్చే కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. సంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం విశ్వకర్మ యోజనను వచ్చే నెల నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. आज 5 साल के मेरे कार्यकाल में 5 साल के कार्यकाल 13.5 करोड़ मेरे गरीब भाई बहन गरीबी की जंजीरों को तोड़ करके न्यू मिडिल क्लास के रूप में बाहर आए हैं. जीवन का इससे बड़ा कोई संतोष नहीं होता. इस विश्वकर्मा जयंती पर हम करीब 13-15 हजार करोड़ रुपया से जो परंपरागत कौशल्य से रहने वाले लोग, हमारे सुथार हो, हमारे सोनार हो, हमारे राजमिस्त्री हो, हमारे कपड़े धोने वाले काम करने वाले लोग हो, हमारे बाल काटने वाले भाई बहन परिवार हो, ऐसे लोगों को एक नई ताकत देने के लिए हम आने वाले महीने में विश्वकर्मा जयंती पर विश्वकर्मा योजना लॉन्च करेंगे और करीब 13-15 हजार करोड़ से उसका प्रारंभ करेंगे. కోవిడ్ తర్వాత భారత్ ప్రపంచ దేశాలకు విశ్వమిత్రగా మారిందన్న మోదీ వన్ ఎర్త్ వన్ హెల్త్ విధానాన్ని ప్రోత్సహించినట్లు గుర్తు చేశారు. పేద ప్రజలకు చౌకగా ఔషధాలను అందిస్తున్న జన ఔషధి కేంద్రాలను 10,000 నుంచి 25,000కు పెంచనున్నట్లు తెలిపారు. పేదలకు మరింత రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా స్వాతంత్ర్యం కల్పించేందుకు కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పేద వర్గాల అణిచివేతపై రూపు మార్చుకున్న అంటరానితనంపై 4 ఏళ్లుగా యుద్ధం చేస్తున్నామన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రాజధాని వికేంద్రీకరణను 3 ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్లు ప్రకటించారు. 77వ స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. డీజీపీతో కలిసి ఓపెన్ టాప్ జీప్లో తిరిగి పరేడ్ను పరిశీలించారు. అనంతరం వివిధ బెటాలియన్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శనను తిలకించారు. వివిధ శాఖలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శకటాలపై ప్రదర్శించారు. వేడుకలకు హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించిన సీఎం 76 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయలేని మార్పులు చేసి చూపిస్తున్నామని చెప్పారు. పెత్తందారీ భావజాలంపై యుద్ధం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రూపం మార్చుకున్న అంటరానితనాన్ని, పేద వర్గాలను అణచివేస్తున్న ధోరణుల మీద ఈ 4 సంవత్సరాల కాలంలోనే యుద్ధాన్ని ప్రకటించాం. అంటరానితనం అంటే కేవలం భౌతికంగా ముట్టుకోవటానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు, పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలి అని బరితెగించి వాదించడం కూడా అంటరాని తనమే. పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ల స్థలాల్ని చివరికి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి, ఇల్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకోవటం కూడా అంటరానితనమే.
గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశామన్న సీఎం లంచాలకు తావు లేకుండా 2,31,000 కోట్లు లబ్ధిదారులకు చేరవేశామని తెలిపారు. వికేంద్రీకరణను విధానంగా మార్చామన్నారు. వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకు ముందు వరకు ఉన్న 13 జిల్లాలకు తోడు మరో 13 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. రాజధానులను కూడా 3 ప్రాంతాల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా వికేంద్రీకరణ చేయబోతున్న ప్రభుత్వం కూడా మనదే. గత ప్రభుత్వంలాగా డబ్బు వృధా చేయకుండా ప్రాధాన్యతా క్రమంలో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని జగన్ చెప్పారు. 2025 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. శ్రీశైలం నుంచి వరద సమయంలో త్వరితగతిన నీరును తీసుకొచ్చేందుకు కాలువల సామర్థ్యం పెంచడంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా ఈరోజు వేగంగా జరుగుతా ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్టు 2వ టనల్ పనులు మరో 2 నెలల్లో పూర్తి కాబోతా ఉన్నాయి. వంశధార నాగావళి నదుల అనుసంధానం పనులు పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఇవి ప్రారంభించడం కూడా జరుగుతుంది. తోటపల్లి తారకరామ తీర్థసాగర్ పనులు 2024కు పూర్తి చేయబోతా ఉన్నాం. ఇక రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సాంకేతిక సమస్యలన్నింటినీ కూడా అధిగమించి వడివడిగా ఈరోజు పోలవరం పనులు జరుగుతా ఉన్నాయి. ఈ ప్రాజెక్టును 2025 జూన్ నాటికి పూర్తి చేసి జాతికి కూడా అంకితం చేయడం జరుగుతుంది. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మైదానంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్న సీఎం ప్రసంగం అనంతరం పోలీసులకు విశిష్ట సేవా పతకాలు అందజేశారు. గ్లోబల్ లీడర్గా భారత్ ఆవిర్భవించేందుకు 5 వ్యూహాలు పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు. 2047 నాటికి మన దేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తవుతుంది. అప్పటికి ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ఏం చేయాలనే ప్రణాళికతో స్ట్రాటజీస్ ఫర్ ఇండియా ఎట్ 100 అనే కాన్సెప్ట్పై గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ GFST పనిచేస్తోంది. ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు GFST బృందం కొన్ని నెలలుగా పనిచేస్తోంది. GFST చైర్మన్గా ఉన్న చంద్రబాబు నాయుడు మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ అధికారులు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణులు విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములవుతున్నారు. విధానాల రూపకల్పన, పరిశోధన, నాలెడ్జ్ షేరింగ్ అంశాలకు వేదికగా పనిచేస్తున్న GFST మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ, పరిశ్రమల, MSMEలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్టప్ ఎకోసిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం అంశాలపైన పనిచేస్తోంది. తెలుగు జాతి భవితవ్యాన్ని తీర్చిదిద్దేందుకు 2047 నాటికి దేశాన్ని గ్లోబల్ లీడర్గా మలిచే వ్యూహాలపై చర్చించేందుకు యువత, మేధావులు తనతో కలిసి రావాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. 2,947 మంది మేధావులు, వివిధ రంగాల నిపుణులు, ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షాన విశాఖ వేదికగా కాసేపట్లో విజన్ డాక్యుమెంట్ను చంద్రబాబు విడుదల చేస్తారు. అంతకుముందు బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అల్లూరి విగ్రహం వరకు 2.5 కిలోమీటర్ల మేర చంద్రబాబు సమైక్య వాక్ నిర్వహించారు.